ఎస్టీజే న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ దారి కబ్జా రైతులు ఆందోళన. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకేశ గ్రామంలో వ్యవసాయ దారిని కబ్జా చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరానికి చెందిన శెట్టి దామోదర్ వారి ఇద్దరు కుమారులు కలిసి తన వ్యవసాయ భూమి పక్కన ఉన్న రైతులు నడిచే దారిని కబ్జా చేశారని, ఈ దారి లేకపోవడంతో సుమారు 150 ఎకరాలు పంట భూమి బీడు భూములుగా మారుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 100 సంవత్సరాల నుండి ఈ దారి నుండి రైతులు నడిచి సుమారు 150 ఎకరాల భూమిలో పంటలు పండించేవారని, గత సంవత్సరం క్రితం శెట్టి దామోదర్ దారిని కబ్జా చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దారికి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించి అధికారులను శెట్టి దామోదర్ తప్పుదోవ పట్టిస్తున్నారు అని తెలిపారు. దయచేసి గత రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు దారి ఇప్పించి న్యాయం చేయాలని తెలిపారు. వాళ్ళ చుట్టూ ఆప్ చెట్లు ఉన్నాయి. గోడ చుట్టూ మొత్తం మీరు వెళ్ళిపోయి సపోర్ట్ చేయక మండలం మహబూబాబాద్ డిస్టిక్. ఈ దారి వచ్చేసి రెండు కాలువలు మధ్యలో గడ్డ. ఈ గడ్డ పూర్వీకులు 100-200 సంవత్సరాల నుంచి ఉన్నదే కాలువలు ఇవి. ఆ కాలువ పక్క నుంచి గోడ ఉన్నది. ఆ గోడ దాటి ఇప్పుడు కాలువలు మొత్తం నాదే, కాలువ లేదు ఏం లేదని దౌర్జన్యంగా వచ్చి కేసులు పెడతాను. శెట్టి దామోదరు వాళ్ళ ఇద్దరు కొడుకులు కబ్జాకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఈ 2 కాలువల మధ్య నుంచి వెనకట మినిమం 100 సంవత్సరాల నుంచే ఇది తాతల ముత్తాల కాలం నుంచే. ఇంతకుముందు ఇప్పుడైనా ట్రాక్టర్లు, ఇంతకుముందు అంటే మొత్తం అరకలు 2 కాలం ఆ గడ్డ మీదకి అరకలు పోయేటి. ఇటు మొత్తం ఇది మినిమం ఇటు నుంచి దరిదాపు ఇక్కడ 100-150 ఎకరాల భూమికి పోవాలి ఇప్పుడు దారి, సాగు భూమికి. ఈ కాలువ కూడా మొత్తం చెడగొట్టి కాలువ తీస్తాను. గ్రామంలో ఏ ఒక్కరిని అడిగినా ఇక్కడ కాలువ లేదు అని అంటే ఎవరైనా మేము ఇక్కడ దారి కూడా అసలే రాము. 100-150 మంది మేము ఇక్కడ రైతులు ఆందోళన చేస్తున్నాం కదా, వాళ్ళు ఎక్కడో ఖమ్మంలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తారు ఈ బాట గురించి. మాకు ఎటు తిరిగి కాలువ కావాలి. ఆ గోడ దాటి ఆయన రావద్దు. ఆయన అద్దు వరకు ఆయన గోడ ఉన్నది, చుట్టూ పారి గోడ ఉన్నది. ఆయన గోడ దాటి రావద్దు. మాకు 20-30 సంవత్సరాల కింద ఆయన ఈ భూమిని పట్టా చేయించుకున్నాడు. ఇక్కడ వరకు ఖాళీగా ఉందని ఆయన ఎక్కించుకున్నాడు దొంగ పట్టాతోటి. ఆయన రెవెన్యూలో చేసిండు కాబట్టి ఆయన తెలివితోటి ఆయన పట్టా చేయించుకోవడం జరిగింది. ఆయన కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆడ తీసుకొచ్చి అంత ఇక కేసులు పెట్టి అంత ఆగం చేస్తాడు. మాకు ఇది కాలువలు ఈ దారి లేకపోతే ఇక్కడ జీవనాధారం దెబ్బతింటేది. మాకు 100-150 ఎకరాలు పోయి దున్నడానికి ఇక్కడ కాలువ వ్యవసాయం చేయడానికి. రాముల వారికి సంబంధించిన భూములు కూడా మొత్తం ఇటే ఉన్నాయి. ఇదే దారి ఇక్కడికి నుంచే వెళ్ళాలి. 20 ఎకరాలు దేవాదాయ శాఖకు సంబంధించి. వాళ్ళ హద్దు ఏంటంటే వాళ్ళ గోడ వరకు, వాళ్ళ పూర్వీకులు కట్టించిన గోడ అక్కడి వరకు దాటి రాకుండా మాకు పెద్ద అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నాం.